పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం కొత్త సమీకరణానికి తెరతీసింది. ఒక దేశంపైన దాడి జరిగితే మిగిలిన దేశాలు స్పందించేలా పరస్పర రక్షణ హామీ ఉంది. అయితే భారత్ ఎందుకు ఆందోళన చెందడం లేదు? పాకిస్తాన్ కొత్త కూటమిని నిర్మించుకుంటుంటే భారత్ ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతోటి విస్తృత వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తోంది. 3 దేశాల కూటమి వర్సెస్ భారత బహుముఖ వ్యూహం అసలు బలం ఎవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ 3 దేశాలు కలిసి రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. మక్కాలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే మిగిలిన 2 దేశాలపై కూడా దాడిగా పరిగణించే పరస్పర రక్షణ హామీ ఉంది. పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల్లో మారుతున్న భద్రతా సమీకరణాలకు ఇది సంకేతంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న భారత్కు అలాంటి కూటమి అవసరమా అనేదే. ఎందుకంటే భారత్ తన భద్రతను ఒక్క దేశంపై ఆధారపెట్టలేదు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రష్యాతో దీర్ఘకాలిక రక్షణ సంబంధాలు, ఫ్రాన్స్తో అత్యాధునిక సైనిక సహకారం, ఇజ్రాయెల్తో రక్షణ మరియు సాంకేతిక భాగస్వామ్యం, ఇలా అనేక శక్తి కేంద్రాలతో భారత్ ఒకేసారి సంబంధాలను కొనసాగిస్తోంది. జపాన్, ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ దేశాలతో కూడా భారత్ తన సంబంధాలను విస్తరించింది. అంటే పాకిస్తాన్, సౌదీ, టర్కీ 3 దేశాల భద్రతా వ్యవస్థను నిర్మించుకుంటే భారత్ ఇప్పటికీ అనేక దిశల్లో విస్తరించిన వ్యూహాత్మక వ్యవస్థ నిర్మించుకుంది. ఇక్కడే అసలు తేడా కనిపిస్తోంది. ఒక దేశం తన భద్రత కోసం కొత్త మిత్రులను వెతుక్కుంటుంటే మరో దేశం ప్రపంచంలోని అనేక శక్తులతో తన ప్రయోజనాలను అనుసంధానించగల స్థాయికి ఎదిగింది. ఇక భారత్, ఇజ్రాయెల్ కొత్త రక్షణ ఒప్పందం కుదిరిందన్న ప్రచారాన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. అయితే ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. అందుకే భారత్ సమాధానం కొత్త కూటమి కాదు, ఇప్పటికే నిర్మించుకున్న వ్యూహాత్మక బలమే. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఒప్పందాన్ని తక్కువగా అంచనా వేయడం సరైంది కాదు. 3 దేశాల సైనిక సహకారాన్ని మరింత వ్యవస్థీకృతం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. పాకిస్తాన్కు సైనిక అనుభవం ఉంది. టర్కీ తన రక్షణ తయారీ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. సౌదీ అరేబియాకు భారీ ఆర్థిక సామర్థ్యం ఉంది. ఈ 3 అంశాలు కలిస్తే ఒక ప్రత్యేకమైన భద్రతా సామర్థ్యం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఒక కూటమి బలం కేవలం సభ్య దేశాల సంఖ్యతో నిర్ణయించబడదు. ఆర్థిక శక్తి, సాంకేతిక సామర్థ్యం, రక్షణ తయారీ, దౌత్య పరిధి, వ్యూహాత్మక స్వాతంత్ర్యం కూడా అంతే ముఖ్యమైనవి. ఈ విషయంలో భారత్కు ఉన్న ప్రయోజనం విస్తృతమైనది. భారత్ ఒకేసారి అనేక శక్తి కేంద్రాలతో పనిచేయగలదు. అమెరికా నుంచి అత్యాధునిక సాంకేతిక సహకారం తీసుకుంటూనే రష్యాతో రక్షణ సంబంధాలను కొనసాగిస్తోంది. ఫ్రాన్సుతో విమానాలు, ఇంజిన్లు, రక్షణ సాంకేతికతలో భాగస్వామ్యాన్ని పెంచుతోంది. ఇజ్రాయెల్తో మానవరహిత విమానాలు, క్షిపణులు, గుర్తింపు పరికరాలు, రక్షణ వ్యవస్థలో సహకారం కొనసాగిస్తోంది. అంటే భారత్కు ఒకే భద్రతా ఆధారం లేదు, అనేక వ్యూహాత్మక ఆధారాలు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం సౌదీ అరేబియాతో భారత సంబంధాలు. ఇంధనం, పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత వంటి రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు విస్తరించే. అందువల్ల సౌదీ అరేబియా పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం చేసుకుందనే కారణంతో భారత్తో ఉన్న సంబంధాలు ఒక్కసారిగా మారిపోతాయని భావించడం సరికాదు. అసలు ప్రశ్న ఎవరి దగ్గర ఎక్కువ మిత్రులు ఉన్నారన్నది కాదు, ఎవరు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విభిన్న శక్తులతో స్వతంత్రంగా పనిచేయగలరు అన్నదే. ఆ విషయంలో భారత్కు ఉన్న వ్యూహాత్మక స్వేచ్ఛే అసలు బలం. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఒప్పందానికి ప్రతిస్పందనగా భారత్, ఇజ్రాయెల్తో కొత్త రక్షణ ఒప్పందం కోరిందన్న ప్రచారం జరిగింది. కానీ విదేశాంగ శాఖ ఆ ప్రచారాన్ని తప్పుదారి పట్టించే సమాచారంగా స్పష్టం చేసింది. అంటే పాకిస్తాన్ కూటమిని చూసి భారత్ భయపడి వెంటనే కొత్త ఒప్పందం కోసం పరిగెత్తిందన్న వాదనకు అధికారిక ఆధారం లేదు. అయితే ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన చర్చల్లో ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి చర్చ జరిగింది. అంటే భారత్, ఇజ్రాయెల్ సంబంధం ఒక తాజా ప్రతిస్పందన కాదు, అది ఇప్పటికే కొనసాగుతున్న దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇదే భారత విదేశాంగ విధానంలోని ప్రత్యేకత. ప్రపంచంలో కొత్త కూటమి ఏర్పడిన ప్రతిసారి భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేని స్థాయికి చేరింది. అవసరమైన చోట భాగస్వామ్యం, అవసరమైన చోట స్వతంత్ర నిర్ణయం, అవసరమైన చోట బహుపాక్షిక వేదికలు. ఇదే భారత విధానం. భారత్కు ఇజ్రాయెల్ ఒకటే భాగస్వామి కాదు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో జపాన్, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక సహకారం ఉంది. యూరోప్లో ఫ్రాన్స్తో బలమైన సంబంధాలు ఉన్నాయి. గల్ఫ్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాలతో సంబంధాలు ఉన్నాయి. రష్యాతో చారిత్రాత్మక రక్షణ సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికాతో సాంకేతిక రక్షణ సహకారం విస్తరిస్తోంది. అంటే భారత్ ఒకే దేశం చుట్టూ తన భద్రతా గోడను నిర్మించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా తనకు అనుకూలమైన వ్యూహాత్మక వంతెనలు నిర్మిస్తోంది. అందుకే పాకిస్తాన్ కూటమిని భారత్ భయంతో చూడాల్సిన అవసరం లేదు. దాని ప్రభావాన్ని అంచనా వేసి అవసరమైన చోట తన ప్రయోజనాలను కాపాడుకోవడమే భారత వ్యూహాత్మక పరిపక్వత.
ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో భారత్ గురించి ప్రశ్న ఒక్కటే ఉండేది, భారత్ ఎవరితో ఉంది? ఇప్పుడు ఆ ప్రశ్న మారుతోంది. భారత్ ఏ సమీకరణలోకి వస్తుంది అనేదే ప్రపంచానికి ఆసక్తికరంగా మారుతోంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ రక్షణ ఒప్పందం ప్రాంతీయ భద్రతలో కొత్త అధ్యాయానికి దారితీయొచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశం ఇప్పటికే నిర్మించుకున్న అంతర్జాతీయ సంబంధాల విస్తృతి పూర్తి భిన్నమైన స్థాయిలో ఉంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు, యూరప్ ఇలా విభిన్న శక్తి కేంద్రాలతో భారత్ సమాంతరంగా సంబంధాలను కొనసాగిస్తోంది. ఇది కేవలం విదేశాంగ విజయంగా చూడలేం. ఇది భారతదేశం పెరిగిన ఆర్థిక శక్తి, సాంకేతిక సామర్థ్యం, సైనిక బలం, దౌత్య ప్రభావానికి ప్రతిబింబం. ఇక్కడే అసలు మార్పు కనిపిస్తోంది. భారత్ ఈ రోజు ఇతర దేశాల కూటములను చూసి తన స్థానం నిర్ణయించుకునే దేశం కాదు. తన ప్రయోజనాల ఆధారంగా ప్రపంచ సమీకరణాలను ప్రభావితం చేయగల దేశంగా ఎదుగుతోంది. భారత్, ఇజ్రాయెల్ కొత్త రక్షణ ఒప్పందం గురించి వచ్చిన ప్రచారాన్ని భారత విదేశాంగ శాఖ ఖండించడం కూడా ఈ విషయంలో కీలకం. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చిన సందేశం భయానికి సంబంధించింది కాదు, వ్యూహాత్మక ఆత్మవిశ్వాసానికి సంబంధించింది. మక్కా ఒప్పందం ఒక కొత్త ప్రాంతీయ భద్రతా వ్యవస్థను సృష్టించొచ్చు. కానీ భారతదేశం ఇప్పటికే నిర్మించుకున్న సంబంధాల విస్తృతి దానికి భిన్నమైన శక్తిని ఇస్తోంది. భారత్ ఎవరి మీద ఆధారపడే శక్తి కాదు, అందరితో కలిసి పనిచేసి తన ప్రయోజనాలను సాధించే శక్తి. ఇదే ఎదుగుతున్న భారతదేశం యొక్క అసలు వ్యూహాత్మక బలం. ఒకప్పుడు ప్రపంచ సమీకరణాలను అనుసరించిన భారత్ ఇప్పుడు ప్రపంచ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుతోంది. పాకిస్తాన్, సౌదీ, టర్కీ ఒప్పందం ప్రాంతీయ ప్రభావాన్ని పెంచొచ్చు. కానీ భారత్ ఇప్పటికే అనేక శక్తి కేంద్రాలతో సమాంతర సంబంధాలు నిర్మించుకుంది. ఒకే కూటమిపై ఆధారపడకుండా తన ప్రయోజనాలకు అనుగుణంగా ప్రపంచ దేశాలతో పనిచేస్తోంది. ఇదే భారత వ్యూహాత్మక బలం. ఒకప్పుడు ప్రపంచ సమీకరణాలను అనుసరించిన భారత్ ఇప్పుడు ఆ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. భారత్ ఎవరి మీద ఆధారపడదు, అందరితో కలిసి తన ప్రయోజనాలు సాధిస్తుంది.